ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను పాస్టర్ జార్జ్ స్టీఫెన్ ఫ్రమ్ కల్వరీ పెంటెకోస్టల్ చర్చ్ విశాఖపట్నం. ఈ మినిస్ట్రీ యొక్క 40th వార్షిక ఉత్సవానికి మీ అందరికీ ఆహ్వానం తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ వేడుక ఆగస్ట్ నెల 8, 9, 10 తారీఖులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కల్వరీ పెంటెకోస్టల్ చర్చ్ ప్రాంగణంలో జరగనే ఉంది. ఈ యొక్క వేడుకలో ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యమును అందించడానికి మన వ్యవస్థాపకులు పాస్టర్ శామ్యూల్ అయ్య గారు వారు దేవుని యొక్క వర్తమానాన్ని వారి అనుభవంలోంచి అట్లా అనేకమైన సవాళ్ళతో కూడిన సేవలో వారి యొక్క స్టోరీస్ని సాక్ష్యాల్ని మనకు అందించిపోతూ ఉన్నారు. రెండవదిగా బెల్గాం కర్ణాటక నుండి పాస్టర్ నూరుద్దీన్ ముల్లా గారు వారు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనందరి కోసం ప్రత్యేకంగా వారు తీసుకొని రాబోతూ ఉన్నారు. కనుక ఇక వేడుకల్లో మనం అందరూ కూడా కలిసి ప్రభుని ఆనందిద్దాం, ప్రభులో మనం ఆరాధిద్దాం. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇది అందరికీ ఆహ్వానం. మీరు రండి, మనం అందరూ కూడా కలిసి దేవునిలో ఆశీర్వదించబడదాం. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను పాస్టర్ జార్జ్ స్టీఫెన్ ఫ్రమ్ కల్వరీ పెంటెకోస్టల్ చర్చ్ విశాఖపట్నం. ఈ మినిస్ట్రీ యొక్క 40th వార్షిక ఉత్సవానికి మీ అందరికీ ఆహ్వానం తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ వేడుక ఆగస్ట్ నెల 8, 9, 10 తారీఖులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కల్వరీ పెంటెకోస్టల్ చర్చ్ ప్రాంగణంలో జరగనే ఉంది. ఈ యొక్క వేడుకలో ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యమును అందించడానికి మన వ్యవస్థాపకులు పాస్టర్ శామ్యూల్ అయ్య గారు వారు దేవుని యొక్క వర్తమానాన్ని వారి అనుభవంలోంచి అట్లా అనేకమైన సవాళ్ళతో కూడిన సేవలో వారి యొక్క స్టోరీస్ని సాక్ష్యాల్ని మనకు అందించిపోతూ ఉన్నారు. రెండవదిగా బెల్గాం కర్ణాటక నుండి పాస్టర్ నూరుద్దీన్ ముల్లా గారు వారు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనందరి కోసం ప్రత్యేకంగా వారు తీసుకొని రాబోతూ ఉన్నారు. కనుక ఇక వేడుకల్లో మనం అందరూ కూడా కలిసి ప్రభుని ఆనందిద్దాం, ప్రభులో మనం ఆరాధిద్దాం. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇది అందరికీ ఆహ్వానం. మీరు రండి, మనం అందరూ కూడా కలిసి దేవునిలో ఆశీర్వదించబడదాం.